కొందరిని తిట్టినా, కొట్టినా లేదంటే ఏదైనా బాధ ఉన్నప్పుడు ఏడుస్తారు. అసలు ఎందుకు ఏడుస్తారు? కన్నీళ్ళు ఎందుకు అండ్ ఎక్కడి నుంచి వస్తాయి? ఏడ్చినప్పుడు కన్నీళ్ళు ఎందుకు వస్తాయంటే ఏడవడం అనేది ఎమోషనల్. అయితే మన బ్రెయిన్ ఎమోషనల్ రెస్పాన్స్ సిగ్నల్స్ మన 2 కళ్ళపైన ఉన్న లాక్రిమల్ గ్లాండ్స్కు పంపిస్తుంది. అంటే మన బ్రెయిన్ నువ్వు కన్నీళ్లను బయటకు పంపు అని లాక్రిమల్ గ్లాండ్స్కు చెప్తుంది. అప్పుడు ఈ గ్లాండ్స్ టీయర్స్ను రిలీజ్ చేస్తాయి. అందుకే మనం ఏడ్చినప్పుడు కన్నీళ్ళు వస్తాయి. అండ్ కన్నీళ్ళు ఎక్కడ ఉత్పత్తి అవుతాయి? కన్నీళ్ళు ఎక్కడ ఉత్పత్తి అవుతాయంటే మన 2 కళ్ళపైన ఉన్న లాక్రిమల్ గ్లాండ్స్లో ఉత్పత్తి అవుతాయి. ఒక గూగుల్ ఎంప్లాయీ చనిపోతే అతని వైఫ్కి తనకు వచ్చే శాలరీలో సగం ఇస్తారంట. ఒకవేళ వారికి పిల్లలు ఉంటే వారికి 19 సంవత్సరాలు వచ్చేంత వరకు ప్రతి నెల $1000 ఇస్తారంట. ఒక శుక్రకణంలో 37.5 MB ఆఫ్ DNA ఇన్ఫర్మేషన్ ఉంటుంది. అండ్ ఒకసారి స్పెర్మ్ ఎజాక్యులేషన్ చేసినప్పుడు అందులో 15,875 GB ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఇక్కడ DNA ఇన్ఫర్మేషన్ అంటే పుట్టబోయే బేబీ ఏ కలర్, ఎంత ఎత్తు అండ్ జెనెటిక్ ఇన్ఫర్మేషన్ శుక్రకణంలో ఉన్న DNAలో ఉంటుంది. జపాన్లో ట్రైన్స్ చాలా వేగంగా ట్రావెల్ చేస్తాయి. ఒకవేళ డిలే అయితే గంటల్లో కాదు, నిమిషాల్లో కాదు, కేవలం సెకండ్లలో డిలే అవుతుందంట. అక్కడ యావరేజ్గా 18 సెకండ్లు మాత్రమే డిలే అవుతుందంట. ఒకసారి ఇలాగే 35 సెకండ్స్ ట్రైన్ స్టేషన్కు రావడం డిలే అయింది. దీనికి సెంట్రల్ జపాన్ రైల్వే ఆ స్టేషన్లో ఉన్న వారందరికీ సార్ చెప్పి టికెట్ తీసుకున్న వారికి మనీ రీఫండ్ చేశారంట. ఏరోప్లేన్స్, బస్సులు, ట్రైన్లలో ప్యాసింజర్స్కు బ్లూ సీట్స్ ఎందుకు ప్రొవైడ్ చేస్తారు? ఎందుకంటే బ్లూ కలర్ను చూస్తే మనకుండే ఆందోళన తగ్గుతుంది. ఇంతేకాదు రిలాక్సేషన్ మూడ్లోకి తీసుకొస్తుందని సైన్స్ చెప్తుంది. ప్రయాణం చేసేటప్పుడు కొందరు ప్యాసింజర్స్ ఆందోళన, భయంతో ఉంటారు. ఈ కలర్ సీట్ను చూస్తే రిలాక్స్ అవుతారని బ్లూ సీట్స్ ప్రొవైడ్ చేస్తారు. KFC ఫౌండర్ తనకు 65 సంవత్సరాలు వచ్చేంత వరకు బిజినెస్లలో ఫెయిల్ అవుతూనే వచ్చాడంట. అండ్ అప్పటికి కొత్త బిజినెస్ స్టార్ట్ చేయడానికి ఆయన దగ్గర మనీ లేవు. అంతేకాదు ఆయన $87 అప్పు తెచ్చి 1952లో KFCని స్టార్ట్ చేశాడు. చాలా కష్టపడుతూ KFCని స్ప్రెడ్ చేశాడు. అండ్ ఇది ఇప్పటికీ 120 దేశాలలో వ్యాప్తి చెందింది. ఇక్కడ ఆశ్చర్యం ఏంటంటే తనకు 65 సంవత్సరాలు ఉన్నప్పుడు అప్పుల్లో ఉన్నాడు. తనకు 88 సంవత్సరాలు వచ్చిన తర్వాత బిలియనర్గా మారాడు. అండ్ ఈయన లైఫ్లో సక్సెస్ అవ్వడానికి ఏజ్తో సంబంధం లేదని ప్రూవ్ చేశాడు. ప్రపంచంలోనే పాములు, దోమలు అండ్ కీటకాలు లేని ఏకైక దేశం ఐస్లాండ్. అక్కడ స్పైడర్ స్పీసెస్ కొన్ని ఉంటాయంట, కానీ అవి అంత హార్మ్ఫుల్ కాదు. ఇంతేకాదు ఇది ప్రపంచంలోనే మోస్ట్ పీస్ఫుల్ కంట్రీ. ఈ దేశానికి ఆర్మీ కూడా లేదు. ఏదైనా ఫారెన్ ప్లేన్ USA కంట్రీ మీద తక్కువ హైట్లో పోతున్నప్పుడు ప్లేన్లో ఎవరైనా జన్మిస్తే వాళ్ళకి USA సిటిజన్షిప్ ఇస్తుందంట. అడిడాస్ కంపెనీ సముద్రాలలో ఉన్న ప్లాస్టిక్ను రీసైకిల్ చేసి షూస్ను తయారు చేస్తుందంట. ఒక పేర్ షూస్ను తయారు చేయడానికి 11 బాటిల్స్ అవసరమవుతాయంట. ఇక్కడ మీరు చూస్తున్నది పెట్ పెంగ్విన్. దీని పేరు లాలా అండ్ ఇది జపాన్లో ఉంది. అంతేకాదు ఇది తన యజమాని కొరకు ప్రతిరోజు మార్కెట్కి వెళ్ళి తన ఓనర్కి కావాల్సినవి తీసుకొస్తుంది. అండ్ ప్రతి సండే మార్కెట్కి వెళ్ళి చేపలు కొనుక్కొని ఇంటికి వస్తుందంట. అసలు వీటికి దారి ఎలా తెలుస్తుందో తెలుసా? పెంగ్విన్స్ ఎర్త్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ని యూజ్ చేసుకొని వాటి నెవిగేషన్ తెలుసుకుంటాయి. అంటే అది ఎక్కడ ఉంది, ఎక్కడికి వెళ్ళాలి అండ్ ఇంటి నుంచి మార్కెట్కి ల్యాండ్ మార్క్స్ గుర్తుపెట్టుకొని మర్చిపోకుండా ఇంటికి వెళ్తాయంట.